నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. శ్రీమాత్రే నమః, శ్రీ గణేశన్మ, శ్రీ గురుభ్యో నమః. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. అన్నీ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్లోకాలు వచ్చేసి 30, 31, 32, 33 శ్లోకాల నుంచి నామాలు వివరించబడ్డాయండి. 176వ నామము హరిసోదరి. హరిసోదరి హరేణ కృష్ణేన సమానం ఏకం ఉదారం ఉత్ ఇష్యత్ హర్ భేదకం అవచ్ఛేదకం ఇత్యర్థ. ఉచ్చాయరారాం కుటో వహ అత్యల్ప మిథ్యాభూత మాయోపాధిక చైతన్య వస్త విశేష రూప అపారాయ మిన్నస్తహన్యాం ప్రకృతం విద్యే మే పరం జీవభూతం మహాభావో ఏయద్వందార్యతే జగత్ దేవాత్మ శక్తిం స్వాగుణార్ణ గూఢం ఇత్యాది స్మృతి శృతిభ్యాం ఈశ్వర స్వరూప భేదత్వా వఘమాదాతి మంత్యం. ఓం హరిసోదర్య నమః. హరిసోదరి హరి శ్రీకృష్ణుడు ఆయన సోదరి హరిసోదరి. ఉదరమనగా ఉత్ ప్లస్ ఆరము కొంచెము భేదము కలదని, సమానమగు ఉదరము కలది. సోదరి కాని హరి కంటే కోలాధిక భిన్నమైనది, హరితో సమానమైనదని భావము. లేక ఉచ్చై = మిక్కిలి, ఆరము కూటము, మాయ మిక్కిలి మాయ కలది, ఉదరమని అర్థం. అనగా మిథ్యాభూతమగు మాయను ఉపాధిగా కలిగిన చైతన్యం యొక్క అవస్థ విశేషము శ్రీదేవికి రూపంగా నున్నదని భావం. అపారేయ మిత్తస్థాన్యం ప్రకృతం విద్ధి మే పరం జీవభూతం మహాభావో యదం దార్యత్ జగత్. భగవద్గీతలో 7-5 శ్లోకాలు దీనికంటే పరా ప్రకృతి ఒకటి భిన్నమైనదున్నదని, దానిచే జగత్తు ధరింపబడుచున్నదనియో మరియు దేవాత్మ శక్తిని స్వగుణార్ణ గూఢం పరమేశ్వరునికి ఆత్మభూతమై ఉండి స్వగుణములచే నిగూఢమైన శక్తిని జగత్కారణముగా కనుగొనిరి అని శృతి ఈశ్వరుని యొక్క రూపభేదమును అంగీకరించినది. అందుచేత ఈ నామము సముచితము. ఓం హరిసోదర్యాయ నమః. శ్రీమాత్రే నమః. 177వ నామము ఆహా ఆహా ఓహు ముఖస్తుత్య. ఆహా ఓహో ఓహో ముఖ్యస్తుత్య. ఆహా ఓహో ఓహో నామక గంధర్వో ముఖ్యో ఏషం జననం తైస్తదా స్తుత్యా గుణినిష్ఠా గుణాభిధానం స్తుత్యా తదాశ్రయత్వేన ప్రతిపాదనీయత్యర్థ. ఓం ఆహా ఓహో ముఖస్తుత్యాయ నమః. ఆహా ఓహో ముఖస్తుత్య. ఆహా ఓహో అను నామములున్న గంధర్వులు ముఖ్యులుగానున్న జనులచే శ్రీదేవి స్తుత్య. గుణవంతుని గుణములను చెప్పుట స్తుతి అనబడును. స్తుతికి శ్రీదేవి ఆశ్రయముగా ప్రతిపాదింపదగినది కావున ఆహా ఓహో ముఖస్తుత్య. ఓం ఆహా ఓహో ముఖస్తుత్యాయ నమః. శ్రీమాత్రే నమః. 178 నామము హని వృద్ధి వివర్జిత. హని వృద్ధి వివర్జిత అవయవోపచాయ రూపవృద్ధి తదాపచయ రూపహాని త్యంభ్యం వర్జిత నా కర్మేణ వర్తతే నోకానియాన్ ఇతి శృతే. ఉపలక్షణం యద్భావ వికారణం శరీరధర్మత్వేన కర్మ నిమిత్త త్వాద్వితేశర తదా భావేన నిర్వికారేర్దత. ఓం హనివృద్ధి వివర్జితాయ నమః. హనివృద్ధి వివర్జిత అవయవములు పెరుగుట, ఉపచయ రూపము వృద్ధి. భావార్థమండి. తగ్గుట అపచయ రూపము అని, హాని వృద్ధులచే శ్రీదేవి వర్జిత అని, నా కర్మేణ వర్ధతే నోకానియాన్. బ్రహ్మవేత మహిమ ఏ విధమైందనగా అది సత్కర్మచే వృద్ధిని పొందురు, ఆ సత్కర్మచే తగ్గదు అని శృతి. హనివృద్ధులు షడ్భావ వికారములకు జన్మ అస్తిత్వ హృతి విపారణహమ ఆపేక్ష నాశములు ఉపలక్షణములు. ఈ వికారములు శరీర ధర్మములు కర్మ వలన కలుగునవి. ఇవి ఈశ్వరుని యందు ఉండవు. శ్రీదేవి నిర్వికార. ఓం హనివృద్ధి వివర్జితాయ నమః. శ్రీమాత్రే నమః. 179వ నామము హయంగివిన హృదయ. హయంగివిన హృదయ హయంగ వినావత్ నవనిధ
సదృశ విరాల మాధ్వాయవ పరిణామ ద్రహత్య సదృశ యోగి హృదయ కృపార స్వరూప పరిణామవతిథి సా తదా హృదయో భావేపి సర్వాత్మకతాయ తత్వత్థం ఈక్షణాధివత్ మాయా పరిణామాయ రూప దయా వహ హృదయ శబ్దేన ఉచ్యతే అవగమన ఇది శ్రుత సర్వాన్నిషిదత్. ఓం హయంగవీణ హృదయాయ నమ. భావార్థము శ్రీమాత్రే నమ. హయంగవీణ హృదయ అయంగవీణ నవనీతము వంటి విరాళము పలుచని మృదువు అవయవమును పరిణామమున ద్రవత్వమును కలదియు అగు హృదయం కలదని భావం. అనగా యోగి హృదయములందు కృపారస రూపమున పరిణామము కలదని భావము. శ్రీదేవికి హృదయము అవయవములు లేవు, అయినప్పటికీ సర్వాత్మకత్వమైన హృదయం కలదని చెప్పబడినది. లేక అవగమన బ్రహ్మమునకు వాక్కు మనస్సులు లేవు అని శృతి. కావున హృదయమనగా ఈ క్షణమని ఈ పక్షము అవలంబించి అర్థము చెప్పవచ్చును. బ్రహ్మమునకు ఈ క్షణాదులు కలవనుట శృతి సమేతమే. అదేవిధంగా మాయా పరిణామ రూపమగు దయాయే హృదయ శబ్దముచే చెప్పబడుట అయాంగవీనము నవనీతము వలె నున్న దయారసం కలదని భావం. ఓం అయంగవీణ హృదయాయ నమ. శ్రీమాత్రే నమ. 180వ నామము హరిగోపాల రుణాంశుక. హరిగోపాల రుణాంశక హరిగోప ఇంద్రగోప అర్ధ మఖ నక్షత్రే వర్షస్సు ఉద్భవ అష్టపాదో రక్తవర్ణ మృదాంగ కీటవిశేష తదా సోనమహంశుకమంబరం స్వార్ధేక ప్రత్యయ కిరణాన్ని విహాయస్య స తదా. ఓం హరిగోపారానోంశకాయ నమ. హరిగోపారానోంశక భావార్థము హరిగోపారానోంశక హరిగోపమనగా ఇంద్రగోపము. ఆర్ద్ర పొరుగు 8 కాళ్ళు ఎర్రని రంగు మృదువైన శరీరం కలిగిన కీట విశేషము. వర్షాకాలమున ఆర్ద్ర మఖ నక్షత్రంలో పుట్టును. హరిగోపము వలనే ఎర్ర నాగు అరుణ అంశుకము అంబరము కలది. హరిగోపారుణాంశుక లేక అంశుక శబ్దమున స్వార్థమునక ప్రత్యయమున్నదని అంశు ప్లస్ క అంశువే కిరణము. అంశు శక్కం అని చెప్పినప్పుడు హరిగోపము వలె ఎర్రని కిరణములు అంశులు కలదని అర్థం. ఓం హరిగోపాల అనుశుకాయ నమ. శ్రీమాత్రే నమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.